ఎవరు కూడా దీన్ని ఎందుకో పట్టించుకోవడం లేదు, నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం మారింది సార్. గుడ్ మార్నింగ్ అండి. దీన్ని చూసే వాళ్ళందరూ కూడా ఒక యుద్ధం చేస్తున్నారండి. ఈ యొక్క గ్రామ పరిస్థితిని కొంచెం తొందరగా బాగుపడాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. దీన్ని కొంచెం చూడండి సార్ ప్లీజ్. చూడండి మా ఊరి పరిస్థితి ఇది అండి. యాదగిరిగుట్ట గ్రామ పరిస్థితి ఇది సార్. కొంచెం దీన్ని హైలైట్ చేయండి. ఎవరైతే దీన్ని పంపిస్తానో నేను వాళ్ళకి మరీగా చెప్తున్నాను సార్. కొంచెం దీన్ని హైలైట్ చేయండి ప్లీజ్. ఇది మా ఊరు, మా గ్రామం, మా పంచాయతీ. సార్ మరీ దారుణంగా ఉంది సార్. అసలు ఆ పక్కకు కూడా వెళ్ళడానికి టైం లేదు సార్. ఓకేనా, దీన్ని కొంచెం హైలైట్ చేస్తారని నేను కోరుతున్నాను సార్ ప్లీజ్. కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. జిల్లా సబ్ కలెక్టర్ తిరుపతి జిల్లా. సార్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సాయి కిరణ్. యాదగిరిగుట్ట గ్రామం నుంచి పంచాయతీ 7వ వార్డు నెంబర్ మాట్లాడుతున్నాను. ఈ గ్రామానికి కొంచెం మనకి తొందరగా ఏదైనా గ్రాంట్ కానీ గ్రావులు కానీ పెడితే విధంగా చేయండి. ఆల్రెడీ నేను ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడాను. ఎంపీడీఓ గారి దీని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదండి. చేస్తాను అంటున్నారు, బట్ ఎప్పుడు అది కొంచెం చూడండి సార్ ప్లీజ్. ఎంత త్వరగా దీనిలో మనకి రోడ్డు అన్ని శాంక్షన్ చేశారంటే మనకి అంత మంచిదండి. లేదంటే చాలా ప్రాణాలకు పోయే అవకాశం కూడా ఉంది సార్. గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ కోరుతున్నాను సార్. కొంచెం దీన్ని ట్రై చేసి తొందరగా శాంక్షన్ వచ్చేట్టుగా చూడండి. ఆల్రెడీ శాంక్షన్ వచ్చిందని చెప్పి మన ప్రమీల మేడం గారు అంటున్నారు, బట్ పేమెంట్ చేయాలి కదా తొందరగా. గవర్నమెంట్కి మేడం మెయిల్ వేసి చేసే విధంగా ఉంటే కొంచెం బాగుంటుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. చేయండి కొంచెం.